మరి ప్రధాని ఎప్పుడు తేదీ ఇస్తారో ఇది ఇద్దరితో ఆగకపోవచ్చు. ఖచ్చితంగా తెలుగుదేశం నాయకులే వచ్చి మంత్రిని అడ్డుకున్నారు అంటే అక్కడ నిరసన ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. అయితే ఆయన ఏదో సర్దుబాటు చేసి మళ్ళీ చేస్తాము అది ఇది అన్నారు, కానీ ఉద్యోగాలు అయితే రావట్లేదు. సరే సంగతి. సార్, కేసీఆర్కు కాళేశ్వరం రేవంత్ షరతులు సవాళ్ళకు రెడీ. మొన్న కేటీఆర్ అక్కడికి వెళ్ళినప్పుడు మాకు ఒక వారం రోజులు ఇవ్వండి, మేము మొత్తం మేము నడిపి చూపిస్తామన్నారు కదా. రేవంత్ రెడ్డి గారు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి వీళ్ళతో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వాళ్ళ పార్టీ ప్రజాప్రతినిధులు వీళ్ళందరికీ చెప్పారు. ఓకే తీసుకోండి అంటారు. ఓకే తీసుకోండి, వారం రోజులు ఎందుకు 3 ఏళ్ళు ఇస్తాం అంటే మిగిలిన 3 ఏళ్లే కదా ఆయనకు పదవీ కాలం, 3 ఏళ్ళు మీకే ఇస్తాం, నడిపించండి. అయితే మీరు ఆ విషయం అసెంబ్లీకి వచ్చి చెప్పండి, అసెంబ్లీకి వచ్చి మీరు మాట్లాడండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, మా వాదనలకు సమాధానం చెప్పండి, కన్విన్స్ చేయండి. మీరు శాసనసభను కన్విన్స్ చేస్తే మేము మీకు 3 ఏళ్ళు ఇస్తాం. అంటే ఇది చాలా ఆసక్తికరమైంది. అంటే ఒక ప్రాజెక్ట్ మాకు ఇమ్మని ప్రతిపక్షం అడగడం, ఓకే ఇస్తాం తీసుకోండి అని వాళ్ళు చెప్పడం. మీరు అసెంబ్లీకి అయితే రావాలి, అసెంబ్లీకి రావట్లేదు కదా కేసీఆర్, మీరు అసెంబ్లీకి వచ్చి కన్విన్స్ చేయండి. మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిన ప్రకారమే మేము వద్దంటున్నాము. మీరు అదేమి పాటించకుండా కన్నెపల్లి దగ్గర నీళ్ళు వదిలిపెట్టండి, పంప్ హౌస్ దగ్గర నీళ్ళు వదిలిపెట్టండి, మేడిగడ్డ దగ్గర ఒక 3 బ్యారేజీలు పోతే ఏమైందంటున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ డ్యామ్స్ యొక్క ఆనకట్టల భద్రతను చూసే జాతీయ సంఘం ప్రమాదకరం అని చెప్పింది. మీరు మరమ్మతులు చేయకుండా, సాయిల్ టెస్టింగ్లు ఇవన్నీ చేయకుండా దీన్ని నీళ్ళు వదిలితే చాలా అపాయం అని చెప్పింది కాబట్టి మేము ఆపాం, కానీ లేకపోతే మేము ఎందుకు ఆపుతాము. అసలు 38,000 కోట్లతో తమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సినటువంటి దాన్ని మీరు కట్టకుండా కేవలం మీ ప్రయోజనాల కోసం మీరు కాళేశ్వరం దగ్గర 1,25,000 1,30,000 కోట్లకో ఒకవైపున కట్టి ఇప్పుడు అది సమస్యలు తీసుకొని వస్తే వాటికి బాధ్యత తీసుకునే బదులు ఎదురుదాడి చేస్తున్నారు. ఈ లెక్కలు ఇవన్నీ మనం అలాగే దానికి కరెంట్ ఎంత ఖర్చు అవుతుందని కూడా చెప్పారు. మొత్తానికి ఆ వివరాలన్నీ చెప్పి వీఆర్ రెడీ. మరి ఇప్పుడు ఈరోజు బహుశా ఈ పాటికి కూడా చెప్పుండొచ్చు కేసీఆర్ గారు. కేసీఆర్ కాకపోతే నేను వాళ్ళ మనవడికి గాయం తగిలిందని చాలా రోజుల తర్వాత ఆయన బయటకు వచ్చి అక్కడికి వెళ్ళి పరామర్శించి రావడం అది జరిగింది. కానీ ఒకటైతే అర్థమవుతుంది వర్మ గారు, తేలికైన సమస్య మటుకు కాదు ఇది. ఇది రాజకీయ సవాళ్లతో ప్రతి సవాళ్లతో తేలదు. ఎందుకంటే అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, మనిషి వయసు 100 ఏళ్ళు అయితే ప్రాజెక్ట్ వయసు 1000 ఏళ్ళని. ప్రాణాలు కూడా దాని కింద నీళ్లు ఎట్లా అని. ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటి, మీరు నీళ్ళు వదిలిపెట్టి తెలంగాణ నష్టపరుస్తున్నారు, రెండోది తెలంగాణ ఆంధ్ర ఇది కూడా తీసుకొస్తున్నారు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తుంది, ఈ సవాళ్ళను మరి కేసీఆర్ స్వీకరిస్తారా? కేటీఆర్ తీసుకుంటే రేవంత్ రెడ్డి దానికి ఏమి స్పందించారు, అంతవరకు స్పష్టం. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆ లెక్కలు అవన్నీ కూడా చెప్పారు, కాగ్ నివేదికలు కూడా పెడుతున్నారు. నేను వాళ్ళ వాదనలు కూడా చదివా, కానీ ఇంకా కొన్ని సమాధానం లేని ప్రశ్నలు అయితే కాళేశ్వరం క్వశ్చన్స్, కాళేశ్వరం సవాల్ ఇంకా మిగిలే ఉందని మటుకు చెప్పక తప్ప.